హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము గోధుమ రవ్వతో ఎప్పటిలాగా ఉప్మా కాకుండా ఇవాళ వెరైటీగా కట్టె పొంగలి చేసేసుకుందాం రండి. దీనికోసం మనం ముందుగా ఒక అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న గోధుమ రవ్వలో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1కి 2 వంతుల నీళ్లు పోసుకున్నానండి. ఈ గోధుమ రవ్వ కట్టె పొంగలికి 1:2 సరిపోతుంది. ఎక్కువ పోస్తే రవ్వ మొత్తము బయటికి వచ్చేస్తుంది విజిల్స్ ద్వారా, సో సరిపోతుందండి. తర్వాత పసుపు వేసి మనం గ్యాస్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ పోపు కోసము స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నేను నూనె అసలు వాడట్లేదు. కట్టె పొంగలికి నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. సో నెయ్యి వేసుకొని పోపు దినుసులు, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన పోపుని మనం ముందుగా ఉడికించుకున్న గోధుమ రవ్వ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. నేను ఉప్పు ముందుగా వేయలేదండి, మర్చిపోయాను. సో మనం ముందుగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. సో నేను ఇక్కడ ఇప్పుడు వేసి కలిపాను. చూసారు కదండి, ఎంతో ఈజీగా గోధుమ రవ్వతో కట్టె పొంగలి. ఇది చాలా హెల్దీ అండి. అదేవిధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.